ఆ నిశ్శబ్దపు రాత్రివేళ నా మనసులోని లోతైన ఆలోచనలను, ఆ ఇంట్లో జరిగిన ఆ మధురమైన సంఘటనలను పూర్తి వివరంగా మీకు వివరిస్తాను. ఇది ఒక స్త్రీ తన ఏకాంతంలో పంచుకుంటున్న ఆత్మీయ కథ. నిషిద్ధ అనుబంధాల నిశీధి, నా జీవితంలోని మధురమైన పొరపాట్లు. నా పేరు కీర్తి. కాకినాడ శివార్లలో ఉన్న ఒక పెద్ద పెంకుటింట్లో నా కాపురం. పెళ్ళై 6 నెలలు కావస్తున్నా నా భర్త అజయ్ ఉద్యోగరీత్యా ఎప్పుడూ టూర్లలోనే ఉండేవాడు. ఆ ఇంట్లో నేను, మంచాన పడ్డ మా మావయ్య రాఘవయ్య గారు, ఇంకా ఇంటి పనుల్లో సహాయం చేసే రాము అనే కుర్రాడు మాత్రమే ఉండేవాళ్లం. మావయ్య గారికి పక్షవాతం వల్ల కాళ్లు పడిపోయాయి. కాని ఆయన చూపుల్లో ఇంకా ఏదో తెలియని తీక్షణత ఉండేది. ఆ రోజు ఉదయం అజయ్ ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ మీద వారం రోజులు వైజాగ్ వెళ్తున్నానని చెప్పి బయల్దేరాడు. ఆయన వెళ్తూ నా నుదిటిపై ముద్దు పెట్టి, కీర్తి, నాన్నను జాగ్రత్తగా చూసుకో అని చెప్పినప్పుడు నా బాధ్యత నాకు గుర్తొచ్చింది. కాని ఆ నిశ్శబ్దమైన ఇంట్లో నా యవ్వనముఖ వెలితిని అనుభవిస్తుందని ఆయనకు తెలియదు. మధ్యాహ్నం సమయం. మావయ్య గారికి స్నానం చేయించే బాధ్యత నాదే. వేడి నీళ్లు బకెట్లో పట్టుకుని ఆయన గదికి వెళ్లాను. ఆయనను మెల్లగా పట్టుకుని బాత్రూంలోకి తీసుకెళ్తుంటే ఆయన బరువు నా మీద పడుతోంది. ఆ స్పర్శ నాలో ఏదో తెలియని అలజడిని రేపింది. స్నానం ముగించి ఆయనకు బట్టలు మార్చి పడకపై కూర్చోబెట్టాను. ఆయన మందుబిళ్ళలు కింద పడిపోతే నేను వంగి వాటిని తీస్తున్నప్పుడు నా చీర కొంగు జారింది. నా నడుము వంపులు, నా యథా అందాలు చూసి మావయ్య కళ్లలో ఒక వింత ఆకలి కనిపించింది. ఆయన తదేకంగా నన్ను చూస్తూ, కీర్తి, నువ్వు చాలా అందంగా ఉన్నావు అని గుసగుసలాడారు. ఆ మాట నాలో ఒక వింత వేడిని పుట్టించింది. సాయంత్రం వర్షం పడుతోంది. మావయ్య గారికి ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయంటే ఆవ నూనె వేడి చేసి మసాజ్ చేయడానికి సిద్ధమయ్యాను. గదిలో వెలుతురు తక్కువగా ఉంది. ఆయన చొక్కా విప్పి వెచ్చని నూనెను ఆయన వీపు మీద వేసి మెల్లగా రుద్దుతుంటే నా గాజుల సవ్వడి ఆ గదిలో మారుమోగింది. నా సున్నితమైన వేళ్లు ఆయన చర్మాన్ని తాకుతుంటే ఆయనలో ఒక ఉద్రిక్తత పెరిగింది. ఒక్కసారిగా ఆయన నా చెయ్యి పట్టుకుని తన వైపుకు లాక్కున్నారు. నా ముఖం ఆయన ముఖానికి అతి దగ్గరగా ఉంది. ఆయన వెచ్చని శ్వాస నా మెడపై తగులుతుంటే నాలో ఉన్న ఇల్లాలు చనిపోయి ఒక కోరికలున్న స్త్రీ మేల్కొంది. మేమిద్దరం ఆ క్షణం లోకాన్ని మర్చిపోయాము. కాని బయట మెరుపు రావడంతో నేను ఉలిక్కిపడి పక్కకు తప్పుకున్నాను. మరుసటి రోజు ఉదయం నేను తలస్నానం చేసి పెరట్లో బట్టలు ఆరేస్తున్నాను. నా తడిసిన జుట్టు నుండి నీటి చుక్కలు నా వీపు మీద కారుతున్నాయి. అప్పుడు నేను గమనించాను, పనివాడు రాము గోడచాటు నుండి నన్ను దొంగచాటుగా చూస్తున్నాడని. వాడి చూపుల్లో భయం లేదు, ఒక రకమైన పచ్చి ఆకలి ఉంది. నేను వాడిని కోప్పడినా నా మనసులో ఏదో ఒక మూల ఆ చూపులు నాకు నచ్చాయి. అసలైన సంఘటన ఆ రోజు రాత్రి భోజనం సమయంలో జరిగింది. మావయ్య గారికి అన్నం తినిపిస్తుంటే ఆయన గట్టిగా నా చెయ్యి పట్టుకుని, కీర్తి, ఈ అన్నం నేను నమలలేకపోతున్నాను. నువ్వు తిని నీ నోటితో నాకు అందించవా అని అడిగారు. అది విన్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకుంది. మొదట వద్దనిపించినా ఆయన కళ్లలోని దీనత్వం, నాలో ఉన్న వాంఛ నన్ను ముందుకు నెట్టాయి. నేను ఆ ముద్దను నా నోటితో ఆయన నోటికి అందించే క్రమంలో మా పెదవులు ముడిపడిపోయాయి. అది కేవలం అన్నం పెట్టడం కాదు, అది ఒక మహాక్రతువులా మారింది. ఆ రాత్రి ఆ గదిలో మా శరీరాలు ఏకమయ్యాయి. ఆయనలోని అనుభవం నన్ను మునునెన్నడూ లేని సుఖంలోకి తీసుకెళ్ళింది. ఆ మత్తులో ఉండి నేను నా గదిలో పడుకుని ఉండగా మెల్లగా తలుపు చప్పుడయింది. చూస్తే రాము. వాడు నా పడక మీదకు వచ్చి, అన్ని విషయాలు చూశాను, నాక్కూడా కావాలి అన్నట్టు నా మీద చెయ్యి వేశాడు. వాడి యవ్వనం, వాడి పచ్చి కోరిక నన్ను ఆకర్షించాయి. మావయ్యతో మొదలైన ఆ ప్రయాణం రాము కౌగిలిలో మరో మలుపు తిరిగింది. ఆ రాత్రి ఆ ఇంట్లో ఒక వింతైన బంధం ఏర్పడింది. ఒకవైపు అనుభవమున్న మావయ్య, మరోవైపు ఉడుకు రక్తమున్న రాము, మధ్యలో నేను. ఇద్దరు పురుషుల మధ్య నా యవ్వనం పరిమళించింది. వారం రోజుల తర్వాత అజయ్ ఊరి నుండి తిరిగి వచ్చాడు. ఆయన వెంట ఒక కొత్త అమ్మాయి ఉంది. ఈమె జ్యోతి. నాన్నను చూసుకోవడానికి కేర్ టేకర్గా అపాయింట్ చేశాను అని పరిచయం చేశాడు. జ్యోతి రాకతో మా ముగ్గురి మధ్య ఉన్న ఈ రహస్య బంధం ఎలాంటి ప్రమాదంలో పడుతుందో, లేక మరేదైనా కొత్త మలుపు తిరుగుతుందో అని నాలో ఉత్కంఠ మొదలైంది. ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. జ్యోతి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో జరిగే సంఘటనలు ఇంకాస్త లోతుగా ఉంటాయి. మీకు తదుపరి భాగం కావాలంటే చెప్పండి.